అందరికీ నమస్కారం. మరి ఈరోజు 6వ తరగతిలో మరో చాప్టర్తో మీ ముందుకు వచ్చాం. ఇందులో ఏవైతే ఇంపార్టెంట్ బిట్స్ అనేవి టెట్ డిఎస్సికి మనకు వచ్చే అవకాశం ఉన్నది అనేది వాటిపైన కొన్ని విశ్లేషణ చేసుకుందాం. ఈ పాఠ్యాంశం పేరు ప్రభుత్వం. అంటే మనం దీన్ని పాలిటిక్స్ అంటామా, సివిక్స్ అంటామా, పొలిటికల్ సైన్స్ అంటామా, ఈ వర్గానికి చెందినటువంటి పాఠ్యాంశం ఇది. ఇందులో ముఖ్యమైన క్వశ్చన్స్ చూసుకుంటే ప్రభుత్వం యొక్క ప్రధాన విధి ఏమిటి? సాధారణంగా ప్రభుత్వాలు ఏం చేస్తాయి? మనకి ప్రధానంగా ఆటలు నిర్వహించడం, ప్రజా సంక్షేమం చూడడం, సినిమాలు తీయడం, పుస్తకాలు అమ్మడం, చిన్న చిన్న అంశాలే. అవి ఆప్షన్స్ చాలా వీక్గా ఉన్నాయి. కాకపోతే ఆన్సర్ ఏంటంటే ఇందులో ప్రజలు సంక్షేమాన్ని చూడడమే ప్రభుత్వం యొక్క ప్రధాన ధ్యేయం. అట్లాగే ప్రజాస్వామ్యంలో అధికారాన్ని ఎవరు ఎన్నుకుంటారు? మనకి రాజరికాలు, ప్రజాస్వామ్యం అని రెండు రకాల ప్రభుత్వాలు ఉంటాయి. ఉదాహరణకి మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రభుత్వాలు మనం రెండు రకాలుగా చెప్పచ్చు. ఒకటి రాజరికం, ఇంకోటి ప్రజాస్వామ్యం. రాజరికం అంటే ఏంటి? ఒకే ఒక వ్యక్తి, రాజు లేదా రాణిచే పరిపాలించబడేదే రాజరికం. ఇక్కడ ప్రజాభిప్రాయాలకి ఎటువంటి విలువ ఉండదు. రాజు రాణి ఏం నిర్ణయిస్తారో ప్రజలు అదే పాటించాలా. ఇక్కడ చర్చలు ఉండవు, ప్రజాభిప్రాయాలు ఉండవు. రాజు నిర్ణయమే దైవ నిర్ణయం లాంటిది. అది రాజరికాలు. పూర్వం మనకు తెలుసు కదా, మగధలో హరియాంక వంశం, శిశునాగ వంశం, నందవంశం, మౌర్య వంశం, శాతవాహనం, పూర్వకాలం రాజుల పరిపాలన అంతా కూడా రాజరికం ద్వారా జరిగింది. సో రెండవది ఏ రక ప్రభుత్వం? ప్రజాస్వామ్య ప్రభుత్వం. ప్రజాస్వామ్యం వల్ల ఎన్ని రకాలు చెప్పదు? రెండు రకాల ప్రజాస్వామ్యాలు ఉంటాయి. ఒకటి ప్రత్యక్ష ప్రజాస్వామ్యం, రెండు పరోక్ష ప్రజాస్వామ్యం. ఏంటి తేడా అంటే ప్రభుత్వ పాలనలో ప్రజలే ప్రత్యక్షంగా నిర్ణయాలు తీసుకుంటారు. ప్రజలే ప్రత్యక్షంగా నిర్ణయాలు తీసుకుంటే దాన్ని మనము ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అంటాం. ఎక్కడైతే జనాభా చాలా తక్కువగా ఉంటుందో, జనాభా తక్కువగా ఉండే దేశాల్లో ప్రజలే చట్టాలు చేస్తారు, ప్రజలే ఆ చట్టాలు అమలయ్యేలా చూస్తారు. అలాంటి ప్రజాస్వామ్యం ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అంటే ఉదాహరణకు స్విట్జర్లాండ్ లాంటి దేశాల్లో ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అమల్లో ఉందని మనం చెప్పుకోవాలి. నెక్స్ట్ వన్ పరోక్ష ప్రజాస్వామ్యంలో ఏముంటుందంటే ప్రజలు చాలా ఎక్కువ మంది ఉంటారు, అంటే కోట్లలో ఉంటారు ప్రజలు. మరి ప్రజలందరినీ ఒక దగ్గర సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయాలు చేయమని చెప్పలేం కదా, చట్టాలు చేయమని చెప్పలేం కదా, అదే సాధ్యము కాదు. అందుకు ప్రజలు ఏం చేస్తారు? ప్రజల తరపున ప్రతినిధులు ఎన్నుకుంటారు. ప్రజలే ఓటు ద్వారా ప్రతినిధులు ఎన్నుకుంటారు. సో ప్రతినిధులు అంటే ఎవరు? ఎమ్మెల్యే అవ్వచ్చు, లేక ఎంపీ అవ్వచ్చు, లేక వార్డు మెంబర్ అవ్వచ్చు, లేక సర్పంచ్ అవ్వచ్చు, లేక ఎంపీటీసీ. వీళ్ళే ప్రతినిధులు అంటాం. వీళ్ళు ఎలా ఎన్నికయ్యారు? ప్రజల ద్వారా ఎన్నికయ్యారు. ప్రజలు ఏం చేశారు? ఓటు వేశారు. ఓటు వేస్తే ప్రజల ద్వారా ప్రతినిధులు ఎన్నికయ్యారు. వీళ్ళు ఏం చేస్తారు? ఈ ఎన్నికైన ప్రతినిధులు శాసనాలు చేస్తారు, లేక చట్టాలు చేస్తారు, చట్టాలు అమలు చేస్తారు. సో దీన్ని బట్టి ఏమైంది? ప్రజలు ప్రత్యక్షంగా పాల్గొకుండా ప్రజల ద్వారా ఎన్నికైన ప్రతినిధులు పరిపాలనలో పాల్గొంటారు. అలాంటి ప్రజాస్వామ్యం ఏమనాలి? పరోక్ష ప్రజాస్వామ్యం పిలవాలి. సో ఒకటి ప్రత్యక్ష ప్రజాస్వామ్యం, రెండు పరోక్ష ప్రజాస్వామ్యం. జనాభా తక్కువ ఉండే దేశాలలో ప్రజలే ప్రత్యక్షంగా చట్టాలు నిర్ణయాలు చేస్తారు, చట్టాలు అమలు చేస్తారు, చట్టాలను మారుస్తారు. ఉదాహరణకు స్విట్జర్లాండ్ అనే దేశం. అట్లా కాకుండా పరోక్ష ప్రజాస్వామ్యం అంటే ఏంటి? పెద్ద దేశాలు, చైనా కొన్ని కోట్ల జనాభా, ఇండియా కొన్ని కోట్ల జనాభా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నైజీరియా, లేక కెన్యా, ఇలాంటి దేశాలు చాలా పెద్ద దేశాలు, అమెరికా పెద్ద దేశాలు కాబట్టి అక్కడ ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అనేది అమలు కాదు. కారణం అందరినీ గ్యాదర్ చేయడం అంటే సాధ్యం కాదని. కాబట్టి ఇలా ప్రతినిధుల ద్వారా ఎన్నికై పరిపాలన చేయబడితే ఏ ప్రజాస్వామ్యం ఏమంటామంటే పరోక్ష ప్రజాస్వామ్యం అంటారు. అయితే భారతదేశం యొక్క ప్రజాస్వామ్యం ఏ రక ప్రజాస్వామ్యం? ప్రత్యక్ష ప్రజాస్వామ్యమా, పరోక్ష ప్రజాస్వామ్యం అంటే పరోక్ష ప్రజాస్వామ్యం అని మనం పిలవడం జరుగుతుంది. సో ఇలా మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ అదే చూపించారు. అదేంటంటే ప్రజాస్వామ్య అధికారాన్ని ఎవరు ఎన్నుకుంటారు అంటే ప్రజలే ఎన్నుకుంటారు. నెక్స్ట్ వన్ గ్రామ స్థాయి ప్రభుత్వాన్ని ఏమంటారు? ఇక్కడ మనం రెండు రకాలుగా చెప్పాలి. ఎట్లా? ఉదాహరణకి ప్రభుత్వాలు
మళ్ళీ పరిపాలన రెండు రకాలు, లేదా ప్రభుత్వాలు ఇంకోలా చెప్పచ్చు. అది ఎట్లా అంటే స్థాయి, ఒకటి కేంద్ర స్థాయి, రెండు రాష్ట్ర స్థాయి, మూడు స్థానిక స్థాయి. దీన్ని స్థానిక ప్రభుత్వాలు అంటారు. కేంద్ర స్థాయిలో కేంద్రం ఏది అంటే పార్లమెంటు ప్రధానమైనది. రాష్ట్ర స్థాయిలో ప్రతి రాష్ట్రంలో ప్రధానమైనది ఏంటంటే అసెంబ్లీ అని చెప్పుకుంటా, అసెంబ్లీ. స్థానిక స్థాయిలో ప్రధానమైనవి ఏంటి? మళ్ళీ స్థానికలో రెండు రకాలు ఏంటి? గ్రామ పంచాయతీలు, పట్టణ సంస్థలు. మళ్ళీ గ్రామ పంచాయతీ తీసుకున్నట్లయితే వేటిని గ్రామ పంచాయతీ అని గుర్తుపెట్టుకోండి. గ్రామ పంచాయతీకి మరో పేరు దీనికి, దీని ఎలా చెప్పండి, పంచాయతీ రాజ్ అనే పదం వాడండి ఒకసారి. పంచాయతీ రాజ్, పంచాయతీ రాజ్. పంచాయతీ రాజ్ అనే పదానికి అర్థం ఏంటి గుర్తుపెట్టుకోండి. గ్రామ పంచాయతీ ప్లస్ మండల పరిషత్తు ప్లస్ జిల్లా పరిషత్, ఈ మూడు అంచెల్ని కలిపి పంచాయతీ రాజ్ అని పిలవాలి. గుర్తుపెట్టుకోండి. పంచాయతీ రాజ్ అంటే అర్థం ఏంటి? గ్రామ పంచాయతీ ప్లస్ మండల పరిషత్ ప్లస్ జిల్లా పరిషత్, ఈ మూడింటిని కలిపి పంచాయతీ రాజ్ అని పిలవాలి. పట్టణ సంస్థలు అంటే మనకి ఏంటి? ఒకటి నగర పంచాయతీలు, దీనికన్నా పెద్దవి మున్సిపాలిటీలు, దీనికన్నా పెద్దవి మున్సిపల్ కార్పొరేషన్లు. దీన్ని బట్టి మీకు ఏ అర్థమైంది? గ్రామ పంచాయతీ అయినా, మండల పరిషత్ అయినా, జిల్లా పరిషత్ అయినా, నగర పంచాయతీ అయినా, లేదంటే మున్సిపాలిటీ అయినా, మున్సిపల్ ఇవన్నీ కూడా ఏ సంస్థ అంటే స్థానిక ప్రభుత్వాలుగా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ స్థానిక ప్రభుత్వాలు. ఈ క్రింది వాటిలో స్థానిక ప్రభుత్వం కానిది ఏదని అడగచ్చు. సో ఇవన్నీ స్థానిక ప్రభుత్వాలకు వెళ్తాయి. ఇందులో 73వ రాజ్యాంగ సవరణ ద్వారా 1994 ఇంపార్టెంట్ పెట్టింది. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా 1994వ సంవత్సరంలో పంచాయతీ రాజ్ సంస్థలకు రాజ్యాంగబద్ధ హోదా కల్పించారు. అలాగే 74వ రాజ్యాంగ సవరణ ద్వారా పట్టణ సంస్థలైన నగర పంచాయతీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్లకు చట్టబద్ధ అంటే రాజ్యాంగబద్ధ హోదా కల్పించారు. ఇది 94, ఇది 94. నాటి ప్రధానమంత్రి పివి నరసింహరావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యమైన రాజ్యాంగ స్థానిక ప్రభుత్వాలకు ముఖ్యమైన రెండు రాజ్యాంగ సవరణలు జరిగాయి. ఒకటి 73వ రాజ్యాంగ సవరణ, ఇంకోటి 74వ రాజ్యాంగ సవరణ. 73వ రాజ్యాంగ సవరణ 94, 74వ రాజ్యాంగ సవరణ 94. పివి నరసింహరావు ప్రధానమంత్రి ఉండేటప్పుడు ఈ రాజ్యాంగ సవరణలు చేసి స్థానిక సంస్థలకు రాజ్యాంగబద్ధ హోదా కల్పించడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ప్రభుత్వాల్లో కేంద్ర ప్రభుత్వం అంటే పార్లమెంట్ ఆధీనంలో నడిచేది, రాష్ట్ర ప్రభుత్వాలు అంటే అసెంబ్లీ ఆధీనంలో నడిచేవి, ఇలా స్థానిక ప్రభుత్వాలు. ఇలా మనకి కొన్ని రకాల ప్రభుత్వాలు మనకి ఉంటాయని ఇక్కడ మనకి చూడవచ్చు. నెక్స్ట్ వన్, రాష్ట్ర ప్రభుత్వానికి నాయకుడు ఎవరు? ఇది సింపుల్. ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ముఖ్యమంత్రి, కలెక్టర్. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి నాయకుడు ఎవరు అంటే ముఖ్యమంత్రి. కేంద్ర ఇంకా రాష్ట్ర ప్రభుత్వానికి నాయకుడు ముఖ్యమంత్రి. దేశ ప్రభుత్వానికి నాయకుడు అంటే కేంద్ర ప్రభుత్వానికి నాయకుడు ఎవరంటే ప్రధానమంత్రి. నాయకుడు అని పదం ఇస్తే ప్రధానమంత్రి. అలాగే రాష్ట్ర అధిపతి, దేశ అధిపతి ఇస్తే మారిపోతుంది. చూడండి, రాష్ట్ర ఇక్కడ చూడండి బిట్టు వరకు సార్. రాష్ట్ర ప్రభుత్వానికి నాయకుడు అంటే ముఖ్యమంత్రి. రాష్ట్ర ప్రభుత్వానికి అధిపతి ఎవరైతే గవర్నర్. అలాగే దేశ ప్రభుత్వానికి నాయకుడు ఎవరు అంటే, లేదా కేంద్ర ప్రభుత్వానికి నాయకుడు ఎవరంటే ప్రధానమంత్రి. అలా కాకుండా కేంద్ర ప్రభుత్వానికి అధిపతి ఎవరంటే రాష్ట్రపతి. నెక్స్ట్ వన్, చట్టాలు ఎవరు రూపొందిస్తారు అంటే ప్రభుత్వం రూపొందిస్తుంది. భారతదేశం ఏ విధమైన దేశం? రాజ్యాంగ రాజ్యమా, ప్రజాస్వామ్య దేశమా, నియంతృత్వ దేశమా, ప్రజాస్వామ్యం? ఏ రకపు దేశం అంటే భారతదేశం ప్రజాస్వామ్య దేశం అని రాయాలి. రాజ్యాంగం ఉంది కాదు, బట్ ప్రజాస్వామ్య దేశం. ప్రజల సమస్యలను పరిష్కరించేది ఎవరు? ప్రభుత్వమా, వ్యాపారుల, విద్యార్థులను? డైరెక్ట్గా ప్రభుత్వమే. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎవరు ఓటు వేస్తారు అంటే గ్రామ ప్రజలు ఓటు వేస్తారు. ఇక్కడ పదం మనం గుర్తుపెట్టుకోవాలి. గ్రామ పంచాయతీ మనం ఎట్లా చదవాలంటే, గ్రామ పంచాయతీ అంటే ఏంటి అడగచ్చాడు. ఈ క్రింది వానిలో భిన్నంగా ఉన్నది. గ్రామ పంచాయతీలు ఎవరుంటారు? ఒకటి గ్రామ సభ ఉంటుంది,
2 వార్డు మెంబర్లు ఉంటారు, 3 సర్పంచ్ ఉంటారు, తర్వాత ఉప సర్పంచ్ ఉంటారు, తర్వాత కార్యనిర్వాహక అధికారి ఉంటాడు. చూసారా, గ్రామ పంచాయతీ అంటే అర్థం ఏంటి? నిర్మాణం, గ్రామ సభ ఉంటుంది, వార్డు మెంబర్స్ ఉంటారు, సర్పంచ్ ఉంటాడు లేదా ఉప సర్పంచ్ ఉంటాడు, కార్యనిర్వాహక అధికారి ఉంటారు. ఈ కలయికనే మనం ఏమి పిలవాలా? గ్రామ పంచాయతీని పిలవాలి. ఫస్ట్ వన్, గ్రామ సభ అంటే అర్థం ఏమిటంటే గ్రామంలో ఎవరికైతే 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఉంటారో ఆ నిండిన సమూహాన్ని మనం గ్రామ సభ అని పిలవాలి, ఓటు హక్కు కలిగిన వాళ్ళు. రెండవది వార్డు మెంబర్స్ అంటే ఏంటి? వార్డు మెంబర్గా పోటీ చేయడానికి కావలసిన వయసు 21 సంవత్సరాలు. గుర్తుపెట్టుకోండి, స్థానిక ప్రభుత్వంలో ఎవరైనా వార్డు మెంబర్ కానీ, సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, జడ్పీటీసీ కానీ, కార్పొరేటర్ కానీ, అలాగే మున్సిపాలిటీ వార్డు మెంబర్ కానీ వీళ్ళందరూ కూడా కావలసిన వయస్సు గుర్తుపెట్టుకుని 21 సంవత్సరాలే. 21 సంవత్సరాలు చాలు. కానీ ఎమ్మెల్యేగా కానీ లోక్సభ ఎంపీగా కానీ పోటీ చేస్తే కావాల్సిన వయస్సు 25 సంవత్సరాలు. రాష్ట్రానికి చెందినటువంటి ఎమ్మెల్సీ కానీ రాజ్యసభ ఎంపీ కానీ కావలసిన వయసు 30 సంవత్సరాలు. రాష్ట్రపతికి గాని గవర్నర్కు గాని పోటీ చేయడానికి కావలసిన వయసు 35 సంవత్సరాలు. గుర్తుపెట్టుకోండి, రాష్ట్రపతిగా పోటీ చేయాలన్నా, ప్రధానమంత్రిగా పోటీ చేయాలన్నా, రాష్ట్రపతిగా పోటీ చేయాలన్నా, ఉపరాష్ట్రపతిగా పోటీ చేయాలన్నా, గవర్నర్గా పోటీ, 3 రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్గా పోటీ చేయాలని ఎంత వయసు కావాలి అంటే 35 సంవత్సరాలు కావాలి. రాజ్యసభ ఎంపీగా పోటీ చేయాలన్నా, ఎమ్మెల్సీగా పోటీ చేయాలని కావాల్సిన వయసు 30 సంవత్సరాలు. అలాగే రాష్ట్ర అసెంబ్లీకి ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్నా లేదా లోక్సభ ఎంపీగా పోటీ చేయాలని కావాల్సిన వయసు 25. కాబట్టి ఎమ్మెల్యేలో ఒకరు సీఎం అవుతారు కాబట్టి సీఎంకి 25 సంవత్సరాలు చాలు. ఎంపీలో ఒకరు ప్రైమ్ మినిస్టర్ అవుతారు కాబట్టి ప్రైమ్ మినిస్టర్కి 25 సంవత్సరాలు చాలు. అట్లాగే స్థానిక సంస్థల్లో ఏ పదవికైనా 21 సంవత్సరాలు చాలు. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, వార్డు మెంబర్స్ ప్రత్యక్షంగా ప్రజలే ఓటు ద్వారా ఎన్నుకుంటారు. సర్పంచ్ కూడా ప్రత్యక్షంగా ప్రజలే ఓటు ద్వారా ఎన్నుకుంటారు. కాబట్టి వార్డు మెంబర్ ఎన్నిక, సర్పంచ్ ఎన్నిక ప్రత్యక్ష ఎన్నిక. గుర్తుపెట్టుకోండి. ఈ క్రింది వానిలో ఫర్ ఎగ్జాంపుల్ ఎంపీటీసీ, జడ్పీటీసీ, అట్లాగే మున్సిపల్ కౌన్సిలర్ కానీ లేదా కార్పొరేటర్ కానీ, ఎంపీటీసీ కానీ, జడ్పీటీసీ కానీ, కౌన్సిలర్ కానీ, కార్పొరేటర్ కానీ వీళ్ళందరికీ ప్రజలే డైరెక్ట్గా ఓటు వేసి ఎన్నుకుంటారు కాబట్టి ప్రత్యక్ష ఎన్నిక. అలాగే వార్డు మెంబర్ కానీ, సర్పంచ్ కానీ వీళ్ళందరూ కూడా ప్రజలే ఓటు హక్కు వేసి ఎన్నుకుంటారు కాబట్టి ఇది ప్రత్యక్ష ఎన్నిక. మరి క్రింది వాళ్ళలో పరోక్ష ఎన్నిక అంటే ఏం రాయాలి? ఎంపీటీసీలో ఒకరు ఎంపీపీ అవుతారు కాబట్టి అది పరోక్ష ఎన్నిక, వాళ్ళు ఒకరిని ఎన్నుకుంటారు. జడ్పీటీసీలో వారిని ఒకరిని చైర్ పర్సన్ ఎన్నుకుంటారు కాబట్టి అది పరోక్ష ఎన్నిక. కౌన్సిలర్లో వాళ్ళొకరిని కౌన్సిల్ చైర్మన్గా ఎన్నుకుంటారు కాబట్టి వారిలో ఒకరిగా అది పరోక్ష ఎన్నిక. కార్పొరేటర్లో వాళ్ళు ఎవరినొకరిని మేయర్గా ఎన్నుకుంటారు కాబట్టి మేయర్ పరోక్ష ఎన్నిక. కాబట్టి ప్రజల ప్రత్యక్ష. ఇలాగే ఎమ్మెల్యే ఎన్నిక ప్రత్యక్ష ఎన్నికే. అలాగే లోక్సభ ఎంపీ ఎన్నిక ప్రత్యక్ష ఎన్నికే. లోక్సభ ఎంపీ ఎన్నిక ప్రత్యక్ష ఎన్నికే, ఎమ్మెల్యే ఎన్నిక ప్రత్యక్ష ఎన్నికే, సర్పంచ్. సో ఈ ఎంపీపీలు, చైర్మన్లు, అలాగే మేయర్లు ఇవన్నీ కూడా మనకి పరోక్ష ఎన్నికలోకి వస్తాయి. ఎమ్మెల్సీ. సో ఇవి ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు, కాన్సెప్ట్స్ ఇవి. నెక్స్ట్ వన్, ప్రభుత్వం పన్నులు ఎందుకు వసూలు చేస్తుందంటే అభివృద్ధి పనుల కోసము. చట్టాన్ని ఉల్లంఘించిన వారిని ఎవరు శిక్షిస్తారు అంటే మనకు తెలిసిందే, న్యాయస్థానం శిక్షిస్తుంది. మున్సిపాలిటీలు ఎక్కడ పనిచేస్తాయి? గ్రామాల్లోనా, నగరాల్లోనా, అడవుల్లోనా, సముద్రాల్లో అంటే పట్టణాల్లో.
ప్రజలకు రహదారులు నిర్మించేది ఎవరు? ప్రభుత్వమా, రైతుల, నటుల, విద్యార్థులని మనకు తెలిసిందే ప్రభుత్వం. ఎన్నికలు ఎందుకు నిర్వహిస్తారంటే నాయకుల్ని ఎన్నుకోవడం కొరకు. భారత రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? సింపుల్ బిట్ 1950 జనవరి 26. ఇక్కడ ఇంకా ఎలాగో బిట్ వచ్చింది కాబట్టి చిన్న కన్ఫ్యూజన్ లేకుండా ఏంటంటే భారత రాజ్యాంగము 1949 నవంబర్ 26న రాజ్యాంగం పూర్తి చేయబడింది. చూడండి, పూర్తి చేయబడింది ఎప్పుడు? నవంబర్ 26, 1946. అలాగే రాజ్యాంగాన్ని ఆమోదించిన తేదీ కూడా 1949 నవంబర్ 26. చూడండి ఇక్కడ కంప్లీషన్, అడాప్షన్ రెండు కూడా. అంటే రాజ్యాంగం పూర్తి చేయబడిన సంవత్సరం అడిగినా, రాజ్యాంగం ఆమోదించబడిన సంవత్సరం అడిగినా ఒకటే, 1949 నవంబర్ 26. అలా కాకుండా రాజ్యాంగ అమలులోకి వచ్చిన తేదీ అడిగితే దీన్ని ఇంప్లిమెంటేషన్ అంటారు. రాజ్యాంగం అమలులోకి వచ్చినటువంటి తేదీ ఏదంటే 1950 జనవరి 26. రెండుకి చాలా తేడా ఉంది, మనం అబ్జర్వ్ చేయాలి. అలాగే ఏ ఆర్టికల్ ప్రకారము 18 సంవత్సరాలు దాటిన ప్రతి వ్యక్తికి ఓటు హక్కు ఇవ్వాలి అంటే ఆర్టికల్ 326. ఆర్టికల్ 326 ప్రకారం 18 సంవత్సరాలు దాటిన ప్రతి వ్యక్తికి ఓటు హక్కు ఇవ్వాలి. అంటే లింగ భేదము, జాతి భేదము, వర్ణ భేదము లేకుండా. ఆర్టికల్ 324 ఏంటంటే ఎన్నికల సంఘం ఏర్పాటు. ఎన్నికల సంఘం ఏర్పాటు గురించి తెలియజేసేది ఆర్టికల్ 324. అట్లా కాకుండా 18 సంవత్సరాలు దాటిన ప్రతి వ్యక్తికి ఓటు హక్కు ఇవ్వాలని తెలియజేసేది ఆర్టికల్ 326. ఇవి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ మనం అబ్జర్వ్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్, సర్పంచ్ ఎక్కడ పని చేస్తారు అంటే గ్రామంలో, తెలిసిందే. పార్లమెంట్ ఎక్కడ ఉంటుంది అంటే ఢిల్లీలో ఉంటుంది. ఇది చిన్న బిట్టే. ప్రభుత్వం అందించే సేవల్లో ఒకటి ఏది? విద్య, వినోదం, వ్యక్తిగత వ్యాపారం. అంటే విద్య అనేది ప్రభుత్వం అందించే ముఖ్యమైన సేవ. ప్రజాస్వామ్యంలో అధికారం ఎవరికి చెందుతుంది? రాజుకా, ప్రజలకా అంటే ప్రజలకే, అధికారుల కంటే ప్రజలకే చెందుతుంది. గుర్తుపెట్టుకోండి, ప్రజాస్వామ్యంలో అధికారం ఎవరికి చెందుతుంది? ముఖ్యమంత్రికి చెందుతుందా, ప్రధానమంత్రికి చెందుతుందా, రాష్ట్రపతి చెందుతుందా, ప్రజలకి చెందుతుందా, పైవారు అందరికి చెందుతుందంటే ప్రజలనే మనం రాయాలి. రాష్ట్రపతి ఎవరికి అధిపతి అంటే ఎవరికి అంటే భారతదేశ ప్రభుత్వానికి అధిపతి. ప్రభుత్వం నిర్వహించే పాఠశాలలు ఏమంటారు? చిన్నబిట్లే ప్రభుత్వ పాఠశాలలు. ప్రజల కోసం ఆసుపత్రులు నిర్మించేది ఎవరు అంటే ప్రభుత్వం. గ్రామ పంచాయతీ సభ్యులు ఎవరు ఎన్నుకుంటారు అంటే డైరెక్ట్ గా గ్రామ ప్రజలే ఎన్నుకుంటారు. నెక్స్ట్, చట్టాల అమలుకు సహాయపడేది ఎవరు? చట్టాలు ఇక్కడ మీకు చిన్న విషయం అర్థం చెప్పాలా. ప్రభుత్వ అంగాలు. ప్రభుత్వ అంగాలు 3. ఒకటి శాసన శాఖ, 2 కార్యనిర్వాహక శాఖ, 3 న్యాయ శాఖ. శాసన శాఖ అంటే చట్టాలు చేసేది ఎవరు? పార్లమెంట్, దీనికి బాస్ కేంద్ర స్థాయిలో. రెండోది కార్యనిర్వాహక శాఖ, ఈ చట్టాలు అమలు చేసే బాధ్యత కార్యనిర్వాహక శాఖ. దీనికి ప్రధానమైన కేంద్రం రాష్ట్రపతి భవన్. రాష్ట్రపతి భవన్. ఎందుకంటే లోక్సభ, రాజ్యసభ ఆమోదించిన బిల్లులో రాష్ట్రపతి సంతకం చేయాలి కాబట్టి ఆ కార్యనిర్వాహక అధికార కేంద్రం రాష్ట్రపతి భవన్ అని చెప్పుకోవాలి. మూడోది న్యాయ శాఖ. శాసన శాఖ చేసే చట్టాలు అమలు చేసే కార్యనిర్వాహక వర్గం చట్టబద్ధంగా చేస్తున్న లేదా పర్యవేక్షించేది ఎవరంటే న్యాయశాఖ అంటే సుప్రీంకోర్టు, దీనికి బాస్. ఇలా మనం పార్లమెంట్ నిర్ణయిస్తుంది శాసనశాఖను, రాష్ట్రపతి నిర్ణయిస్తుంది కార్యనిర్వాహక, రాష్ట్రపతి భవన్ నిర్ణయిస్తుంది కార్యనిర్వాహక శాఖను. అలాగే అవి న్యాయబద్ధంగా ఉన్నాయా లేదా చెక్ చేసేది ఎవరంటే సుప్రీంకోర్టు మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇవన్నీ ప్రభుత్వ అంగాలుగా మనం చెప్పుకోవాలి. నెక్స్ట్, ప్రభుత్వాలు ప్రజల నుండి ఏమి వసూలు చేస్తుందంటే పన్నులు. దేశ అభివృద్ధికి అవసరమైనది ఏది? తప్పనిసరిగా దేశ అభివృద్ధికి ఏది కావాలంటే మంచి ప్రభుత్వం కావాలి.
భారతదేశంలో ఎన్నికలు నిర్వహించేది ఎవరంటే ఎన్నికల సంఘం. చెప్పాను ఆర్టికల్ 324 ప్రకారం ఎన్నికల సంఘం ఏర్పడుతుంది. ఆ ఎన్నికల కమిషనర్లను ఎవరు నియమిస్తారంటే రాష్ట్రపతి నియమిస్తారు. ఎన్నికల కమిషన్ నియమించేది రాష్ట్రపతి. ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి ఉన్న హక్కు ఏదంటే ఓటు హక్కు. చెప్పాను ఆర్టికల్ 326 ప్రకారం 18 సంవత్సరాలు దాటిన ప్రతి వ్యక్తికి ఓటు హక్కు ఇవ్వాలి. నెక్స్ట్, ప్రభుత్వం యొక్క ముఖ్యమైన లక్ష్యం ఏంటంటే ప్రజల సంక్షేమం. ఇవి మనకి ముఖ్యమైన బిట్లు. దీంతో పాటు ఇంకా కొన్ని కాన్సెప్ట్స్ మనం ఇక్కడ మీకు చెప్తాను. అదేంటంటే ప్రభుత్వంలో కొన్ని రకాలు కూడా ఉన్నాయి. ప్రభుత్వ అంగాల ప్రభుత్వం రకాలు అదేంటంటే ఒకటి పార్లమెంటరీ ప్రభుత్వం, రెండు అధ్యక్ష తరహా ప్రభుత్వం. ఇది గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. ఇది చివరిదే అధ్యక్ష తరహా ప్రభుత్వం. పార్లమెంటరీ ప్రభుత్వం ఎట్లా ఉంటుందంటే శాసనశాఖ కార్యనిర్వాహక శాఖను నియంత్రిస్తుంది. అంటే ఒకదానికి కూడా అనుసంధానంగా ఉంటాయి. శాసనశాఖ అంటే ఏంటి? లోక్సభ ప్లస్ రాజ్యసభ, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, అది శాసనశాఖ. కార్యనిర్వాహక శాఖ అంటే అమలు చేసేది ఎవరు? అయితే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అమలు చేయాలి చట్టాలు, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అమలు చేయాలి, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అమలు చేయాలి, క్యాబినెట్ అమలు చేయాలి. అమలు చేసేది శాఖను ఏమని పిలాలి? కార్యనిర్వాహక శాఖ అని పిలుస్తాం. సో ఈ శాసనశాఖ కార్యనిర్వాహక శాఖ అనుబంధం ఉంటుంది. ఎక్కడ? పార్లమెంటరీ ప్రభుత్వంలో. కార్యనిర్వాహక శాఖను శాసనశాఖ కంట్రోల్ చేస్తుంది ఎప్పటికప్పుడు. అధ్యక్షతర ప్రభుత్వంలో శాసనశాఖ అంటే చట్టాలు చేసే శాఖకు కార్యనిర్వాహక చేసే శాఖకు ఎటువంటి సంబంధం ఉండదు. ఈ రెండు స్వతంత్రంగా ఉంటాయి. ఎవరి అధికారులు వాళ్ళవే. ఎక్కడది? అధ్యక్షతర ప్రభుత్వం. ఉదాహరణకి అమెరికా, మరో దేశం బ్రెజిల్, మరో దేశం ఫ్రాన్స్. అమెరికా, బ్రెజిల్, ఫ్రాన్స్ ఏ తరహా ప్రభుత్వాలు అంటే అధ్యక్ష తరహా ప్రభుత్వాలు. ఆ అధ్యక్షుడికి రాష్ట్రపతికి ప్రత్యేక అధికారాలు ఉంటాయి. కానీ భారతదేశంలో ప్రధానమంత్రికి రాష్ట్రపతి ప్రత్యేక అధికారం ఉన్న వాళ్ళందరూ ఎవరి ఆధీనంలో పనిచేయాలి? శాసనశాఖ ఆధీనంలో. శాసనశాఖ అంటే ఎవరు? లోక్సభ, రాజ్యసభ, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆధీనంలో పనిచేయాలి. సో అందుకు పార్లమెంటరీ ప్రభుత్వానికి ఉదాహరణ ఎవరంటే సింపుల్. ఇండియా పార్లమెంటరీ ప్రభుత్వమే, కెనడా పార్లమెంటరీ ప్రభుత్వమే, ఆస్ట్రేలియా పార్లమెంటరీ ప్రభుత్వమే, బ్రిటన్ పార్లమెంటరీ ప్రభుత్వమే, పాకిస్తాన్ పార్లమెంటరీ ప్రభుత్వమే, శ్రీలంక పార్లమెంటరీ ప్రభుత్వమే, బంగ్లాదేశ్ పార్లమెంటరీ ప్రభుత్వమే, నేపాల్ పార్లమెంటరీ ప్రభుత్వం. ఇవన్నీ పార్లమెంటరీ ప్రభుత్వాలకు ఉదాహరణగా మనం ఇక్కడ చెప్పవచ్చు. సో ఇది ఒకటి ఇంపార్టెంట్ అంశాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సో ఇవి మనకి ఈ టాపిక్లో ఉన్నటువంటి అతి ముఖ్యమైన కాన్సెప్ట్స్. అలాగే మనం ఇంకా మీకు ఎవరైనా టాపిక్స్ ఏమైనా ఇంకా అనలైజింగ్ కావాలి, లేకపోతే ఇంకేమైనా ఇంకా కావాలనుకుంటే మీరు కామెంట్ చేయండి. తప్పనిసరిగా చూసి మీకు అందులో ఇంకా అనలైజ్ చేయడానికి ఇంకా ప్రయత్నం చేస్తారు. సో ఇది ఈ యొక్క చాప్టర్ యొక్క ముఖ్య అంశాలు. నెక్స్ట్ వీడియోలో మరో టాపిక్తో కలుద్దాం. ధన్యవాదాలు.